నేను మాట్లాడేటోళ్ళకు విజ్ఞత ఉండాలి. నేనేంది వారేంది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం. నా భార్యది వాళ్ళ అమ్మగారిది. అక్కడ 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 ఆ మండలంలో కూడా బోయిపల్లి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో అందరూ తెలుసుకోవాలి. గతంలో కూడా ప్రయత్నం చేసాం, అది సాధ్యం కాలేదు. ఒక్క యావరోడే కాదు, జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నాకు సహకరిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారికంటే చాలా సీనియర్ నాయకులు నా దగ్గర మాకు. వారికి కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒక మీటింగ్ లో చెప్పినా, మీ కెమెరాలలో బంధించబడి ఉంటుంది లోకల్ ఛానల్ ఖచ్చితంగా ఇదివరకే చెప్పినా నేను. సో వారికి నాకు వ్యక్తిగతం లేదు, కొంత పిసిసి సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని చెప్పి పెద్దలు చెప్పారు. దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్న పెద్ద విషయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ స్థానిక నాయకులు అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఒక్కరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులో కానీ నేను ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏనాడు తీసుకోలేదు, తీసుకోను కూడా.